గారికి, చెన్నన్న గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వివేక్ రెడ్డి గారికి మరియు అన్న కాంగ్రెస్ పార్టీలో లేకపోయినప్పటికీ కూడా మరియు ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై మరియు మా వెన్నంటూ ఉంటూ మరియు ధైర్యాన్ని ఇస్తూ మరియు ప్రజల కోసం ఎల్లవేళలా 24/7 అన్నట్లు మరియు మన మండల సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి మరియు మన మండల రైతు కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి గారికి మరియు ప్రతి ఒక్కరికి మాజీ ప్రజాప్రతినిధులకు యువకులకు ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ 4 విషయాలు ఈ ధర్నా సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఒకటి, అన్నగారు చెప్పినట్టు సన్న రకాలకు మద్దతు ధర. రెండవది, ఈ రైతులకు ఏదైతే ఉన్నదో మరియు రైతు బంధు కానీ తర్వాత రుణమాఫీ కానీ సకాలంలో చెల్లించడం లేదు అది. మరియు మూడవది, పత్తి కొనుగోలు విషయంలో జాప్యాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకొని ప్రతి మండలానికి ఒక పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. నాలుగవది, మరియు రైతులు పొలాల్లో కష్టపడుతున్నారు మరియు కాలికి ముళ్ళు గుచ్చుకుంటుంది, చేతుకు కంపంటుకుంటుంది, బట్టలు చిరిగిపోయి ఉంటున్నాయి, సమయానికి తిండి లేదు, కంటికి నిద్ర లేదు. మరియు ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళు తిండి తినక పస్తులుండి ఎంతో కష్టపడి ఏ పాము కరుస్తుందో తెలియదు, ఏ ముళ్ళు గుచ్చుతుందో తెలియదు, మరి ఏ కష్టం వస్తుందో తెలియదు. రైతు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే అది రైతు తప్పు కాదు. మన దేశంలో ఏ బిజినెస్ చేసినా ఇంతకుముందు చాలా మంది సోదరులు మాట్లాడారు, ఒక సబ్బు బిల్ల, అగ్గిపెట్టె, ఒక బీడి కట్ట అని చెప్పి. మరి ఇవన్నీ ఎవరు తయారు చేస్తున్నారంటే కొన్ని బిజినెస్ కంపెనీలు తయారు చేస్తున్నాయి. మరి ఒక కంపెనీ కాలిపోయింది అంటే ఇన్సూరెన్స్ ఉంటుంది, నష్టపరిహారం కోట్లలో కట్టిస్తుంది ప్రభుత్వం. మరి అదేవిధంగా ఒక సబ్బు బిల్ల తయారు చేసిందంటే ఆ సబ్బు బిల్ల పైన ప్రతి హక్కు అంటే పేటెంట్ హక్కు మొత్తము ఆ తయారు చేసిన వాడికే అప్పచెప్తా ఉంది. మరి ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు, మీరే పండించండి, మీరే ధర పెట్టుకోండి అని చెప్పి. ఎంతవరకు ఇది కరెక్ట్ కాదు. రైతులను ఒక రకంగా మోసం చేయడమే. దొంగలు కలిసి గట్లో ఉంచుకుంటున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ ప్రధానమంత్రి వారికి దొంగలు కలిసి గట్లో ఉంచుకుంటున్నారు. అయ్యా, నేను చెప్పేది ఒకటే, ఒక చెరువులో చేపలు ఉంటాయి, ఎర్ర వేసి చేపలు ఏ విధంగా పట్టుకోవాలనే ప్లాన్ తో ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వం రైతులకు చిన్న మరి వాళ్ళ నుంచి ధనాన్ని దండుకుంటుంది. ఏ విధంగా అంటే అదే ఎల్ఆర్ఎస్ అంటున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా ఈ రోజు పల్లెటూరులో ఒక చిన్న గుడిసె వేసుకోవడానికి మీరు చెప్పారు. అది రెండు గంటల నుంచి ఏ అధికారులు కూడా స్పందించకుంటే మేము ఏ విధంగా మేము ఈ నుంచి వెళ్ళిపోదాం సార్. తర్వాత గవర్నమెంట్ బృందం అందరు వచ్చారు ఇక్కడికి వచ్చాకనే మళ్ళీపోయారు. వాళ్ళకి వాయిస్ వినపడట్లేదా? అక్కడ వరకు వినపడుతుంది, చివరస్ వరకు వినపడుతుంది. కనీసం రైతుల నినాదాలు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు. ఎందుకు ఇది? కేసీఆర్ కి భయపడా? ఇలాంటి భయపడిన బతుకులు ఎన్ని రోజులు బతుకుతాం సార్ మన భారతదేశంలో పుట్టి? సార్ ఒకసారి అర్థం చేసుకోండి. మీరు కూడా రైతులకు సపోర్ట్ చేయకుంటే మీరు కూడా నేను ఒకటే అడుగుతున్నా సార్, ఈ వేదిక నుంచి కేసీఆర్ గారిని, అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా? ఈ దేశంలో పండించినటువంటి రైతులు పండించిన అన్నమే నేను బతుకుతున్నాడు. ఈ రోజు ఆయన గట్క తాగుతున్నాడా, గడ్డి తాగుతున్నాడా, ఏం తాగుతున్నారు సార్? అసలు నాకు అర్థమైతలేదు. ఈ ప్రభుత్వము, మన అధికారులు ప్రతి ఒక్కరు భయపడడం, ఏడవైనా భయపడడం. ఒక రైతు బెదుర్కోవాలి, ఒక పోలీస్ అధికారి బెదుర్కోవాలి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు బెదుర్కోవాలి, మరి ఒక రైతు పేరుకు ఒక మహిళ బెదుర్కోవాలి. ఏం సార్ ఈ ప్రభుత్వమా, అరాచకమా? నాకు అర్థం అవట్లేదు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఆ స్థానాల విసురు ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నావు, ఎన్ని నీచమైన మాటలు మాట్లాడుతున్నావు, ఎన్ని వాగ్దానాలు చేస్తున్నావు, ఎన్ని చేస్తున్నావు? మరి రైతులకు ఈ రోజు ఏడాది మద్దతు ఒక ఉల్లిపాయ కొనడానికి
పోతేనేమో ఆందోళన ఉంచాలి. ఎందుకు స్పందిస్తలేరు? మరియు మా డిమాండ్ ఒకటే, ఈ 4 డిమాండ్లు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ఒకటి, రైతులకి సన్న రకాల వడ్లు పండించుకోమని చెప్పినాడు నువ్వే, కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరు సన్న రకాల వడ్లు పండించారు. 2500 రూపాయల మద్దతు ధర ప్రకటించాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. రెండవది, రైతులు పండిస్తున్నటువంటి పత్తికి నువ్వు కొన్ని కండిషన్స్ పెట్టు. బేషరతుగా ఎలాంటి కండిషన్స్ లేకుండా ప్రతి మండలానికి ఒక కొనుగోలు కేంద్రం పెట్టు. ఎందుకు పెడతావు? ఓ మండలానికి 4 నిమిషాలు ఇస్తున్నావు, 3 నిమిషాలు ఇస్తున్నావు. ఎందుకు? డబ్బులు దండుకోవడానికే. మరి రైతులకు ఎందుకు మండలానికి ఒక కొనుగోలు కేంద్రం ఇస్తలేవు? రైతు వేదికలు ఊరుకో రైతుకు వేదిక అంటున్నావు. రైతు వేదిక ఎందుకు? డబ్బులు దండుకోవడానికే? రైతులు సంపాదించిన ఆస్తులు దండుకోవడానికే? ఎందుకోసం రైతు వేదిక పెడుతున్నావు? ఊరుకోవద్దు అంటున్నావు. ఏమి ఉపయోగం పడుతుంది రైతు వేదిక రైతులకి? ఇలాంటి నువ్వు ఎప్పుడో చెప్తున్నా ఈ బిల్డింగ్ కడుతున్నాం, ఆ బిల్డింగ్ కడుతున్నాం అని చెప్పి పగడబాలు కాదు. రైతులకు వాస్తవంగా న్యాయం చేయి. ఊరుకో కొనుగోలు కేంద్రం పెట్టు. ఎందుకు పెట్టడం లేదు? మరి నువ్వు ఊరుకో రేషన్ షాప్ డీలర్ ఎలా పెట్టిండ్రో, ఊరుకో మెసేవ కేంద్రం ఎలా పెట్టినావో కొనుగోలు కేంద్రం కూడా అలాగే పెట్టు. ఎందుకు పెడతావు నువ్వు? ఎందుకు చేస్తావు? చెప్పిన మాట